గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఆత్మకూరు గ్రామ పంచాయతీ 143/B సర్వే నెంబర్లో ఉన్న స్థలం కబ్జాకు గురైంది. ఈ స్థలాన్ని కాంగ్రెస్ హయాంలో దళితులకు కేటాయించిన భూములను మంత్రి లోకేష్ పేరు చెప్పి లాక్కునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇచ్చిన స్థలాలను క్రికెట్ టోర్నమెంట్ పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జీవన్ సాగర్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ కర్మాల రాధిక దృష్టికి వెళ్లింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆ స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు. ఓకే సార్, బాబు అయితే అందరికీ నమస్కారం అండి. ఈరోజు రూరల్ స్టేషన్లోకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ వినతి పత్రం ఇచ్చాము. మాకు అక్కడ సబ్స్టేషన్ దగ్గర దళితులకి ఇందిరమ్మ కాలంలోనే కొంచెం భూమి సాగు చేసుకోవడానికి ఇచ్చారు. అది ఈ రోజున నారా లోకేష్ గారిని అడ్డం పెట్టుకొని భూమిని కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు టీడీపీ మేము అని వచ్చి భూమిని ఆక్రమించి ట్రక్కులతో మట్టి తోలించి అన్నీ వచ్చారు. దానికి మేము వ్యతిరేకంగా వచ్చి మేము చేస్తూ ఉన్నాము. దీన్ని గనక శ్రీనివాసరావు, నా పేరు సింగంపల్లి శ్రీనివాసరావు. ఆత్మకూరులో ఎస్సీ ల్యాండ్కి సంబంధించిన ఒక రైతును నేను. మా పూర్వీకులకి గత 50 సంవత్సరాల నాడు ప్రైవేట్ చేసిన ఎస్సీ ల్యాండ్స్ అరెకరం ఎకరం ఈ పొలాలన్నీ 25.5 ఎకరాలు అక్కడ ఉన్నాయి. వాటి మీద ఇవాళ కొంతమంది కబ్జాదారులు ఒక వారం రోజుల నుంచి మట్టితో నుంచి ప్రొక్లైన్లతో మా పొలాలను నాశనం చేసి మాకు లేకుండా చేస్తున్నారు. కావున అదేమంటే నారా లోకేష్ గారి పేరు మీద దీన్ని సృష్టిస్తున్నారు. అయితే నారా లోకేష్ గారు దీనికి వ్యతిరేకమని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆయన మీద అయితే మేమే అభియోగం ఇవ్వలేదు. అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద రూరల్ పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ గారి చొరవతో భారతదేశ వ్యాప్తంగా కొంతమంది దళితులు నిరుపయోగంగా ఉన్నారు. వారి యొక్క భుక్తి కోసం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రతి కుటుంబానికి 50 సెంట్లు 20 సెంట్లు ఎసెంట్ ల్యాండ్లు ఇచ్చిన సంఘటన. అందులో భాగంగా మంగళగిరి ప్రాంతంలో 144/B అనే సర్వే నెంబర్లో గల భూమి ఇప్పటికీ దళితులు దాన్ని సాగు చేసుకుంటూ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ కబ్జాకారులు అందులోకి ప్రవేశించి